మరో 2 రోజుల్లో విశాఖపట్నంలోని పాత విమానాశ్రయానికి బదులుగా నగర శివారులోని భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆగస్టు 17 నుంచి పూర్తి స్థాయిలో భోగాపురం విమానాశ్రయం పని చేయనుంది. ఆ రోజు నుంచి వైజాగ్ పాత ఎయిర్పోర్ట్కు ఉన్న VTZ అంతర్జాతీయ కోడ్ కూడా ఆగస్టు 17 నుంచి భోగాపురంలోని కొత్త ఎయిర్పోర్ట్కు వర్తించనుంది. ఆగస్టు 17 నుంచి ప్రస్తుతం వైజాగ్లోని పాత విమానాశ్రయం నుంచి సాధారణ కమర్షియల్ విమాన సర్వీసులు అన్ని పూర్తిగా నిలిపివేస్తారు. అన్ని సర్వీసులు భోగాపురానికి బదిలీ చేస్తారన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చినంతనే ఇంతకాలం వైజాగ్ పాత ఎయిర్పోర్ట్కు ఉన్న పరిమితులు తొలగిపోనున్నాయి. ఇప్పటి వరకు రాత్రి 10 గంటల తర్వాత విమాన రాకపోకలకు అవకాశం లేని పరిస్థితి. అందుకు భిన్నంగా భోగాపురంలో 24 గంటలు విమానాశ్రయం పనిచేయనుంది. వైజాగ్ పాత విమానాశ్రయం భారత నౌకాదళం నియంత్రణలో ఉన్న కారణంగా రాత్రి వేళ సర్వీసులు విమాన రాకపోకల మీద తీవ్రమైన ఆంక్షలు ఉండేవి. అవి ఇప్పుడు తొలగిపోతున్నాయి. దీంతో రాత్రి 11 గంటల తర్వాత నుంచి ఉదయం 7 గంటల వరకు వివిధ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ అంతర్జాతీయ సర్వీసులు వైజాగ్ నుంచి తమ విమాన సర్వీసుల్ని నేరుగా నడిపేందుకు ఆసక్తిని చూపటం ఖాయమని చెప్పాలి. భోగాపురంలో 3800 మీటర్ల పొడవైన విశాలమైన రన్వేను ఏర్పాటు చేశారు. అంతేకాదు అత్యాధునిక CAT-1 ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ ఉన్న నేపథ్యంలో వర్షాకాలంతో పాటు శీతాకాలం రాత్రి వేళ దట్టమైన పొగమంచు కురిసినా కూడా విమానాలు సురక్షితంగా ఎలాంటి ఆలస్యం కాకుండా ల్యాండ్ అయ్యే వెసులుబాటు ఉంటుంది. ఇవన్నీ బాగానే ఉన్నా ఒక విషయంలో కొంతపాటి అసంతృప్తికి గురిచేసే అంశాలు ఉన్నాయి. సాధారణంగా ఒక కొత్త విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు కొన్ని పెద్ద విమానాశ్రయాలతో పోలిక కామన్గా ఉంటుంది. విశాఖకు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మధ్య దూరం ఎక్కువే అయినా తెలుగు రాష్ట్రాల్లోని అతిపెద్ద విమానాశ్రయం శంషాబాద్ అన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా నిర్మించిన భోగాపురం ఎయిర్పోర్ట్కు సంబంధించిన కొన్ని అంశాల్ని పరిశీలించిన వేళలో శంషాబాద్ విమానాశ్రయ ప్రస్తావన పోలిక కామన్గా వస్తూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి పోలిక చూసినప్పుడు ఒక వ్యత్యాసం కనిపిస్తుంది. అదేంటంటే విమాన ప్రయాణికుల నుంచి వసూలు చేసే యూజర్ డెవలప్మెంట్ ఫీజుల విషయంలో 2 ఎయిర్పోర్ట్ల మధ్య పోలిస్తే భోగాపురంలో ఫీజులు ఎక్కువగా ఉండటం గమనార్హం. కొత్తగా ఏర్పాటు చేస్తున్న విమానాశ్రయంలో యూజర్ ఛార్జీలు ఎక్కువగా వసూలు చేయడం ద్వారా ఆ భారం ప్రయాణికుల మీద పడుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం శంషాబాద్ నుంచి ప్రయాణించే ఒక ప్రయాణికుడికి భోగాపురం నుంచి ప్రయాణించే దేశీయ అంతర్జాతీయ ప్రయాణికుడికి మధ్య యూజర్ డెవలప్మెంట్ ఫీజుల లెక్కను చూడటంతో పాటుగా ఈ 2 విమానాశ్రయాలకు దేశీయ రూట్ల నుంచి అంతర్జాతీయ రూట్ల నుంచి వచ్చే ప్రయాణికుల నుంచి వసూలు చేసే యూజర్ డెవలప్మెంట్ ఫీజులు ఎక్కడ ఎంత అన్న విషయంలోకి వెళితే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తక్కువ ఫీజులు ఉండటం కనిపిస్తుంది. దేశీయ ప్రయాణం చేసేవారు భోగాపురం నుంచి బయలుదేరి వెళ్లేవారు 835 రూపాయలు చెల్లించాలి వస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఈ ఫీజు 750 రూపాయలుగా ఉంది. అదే సమయంలో దేశీయ ప్రయాణం అంటే వివిధ రూట్ల నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కు చేరుకునే వారి నుంచి 355 రూపాయలు వసూలు చేస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చే వారి నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదు. అదేవిధంగా అంతర్జాతీయ ప్రయాణానికి భోగాపురం నుంచి బయలుదేరే వారు 1255 రూపాయలు చెల్లించాల్సి వస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరే వారి నుంచి 1500 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. అదే సమయంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కు విదేశాల నుంచి వచ్చే వారి నుంచి 545 రూపాయలు వసూలు చేస్తూ ఉంటే శంషాబాద్ కు చేరుకునే అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయని పరిస్థితి. అంటే శంషాబాద్ వర్సెస్ భోగాపురం విమానాశ్రయాల నుంచి రాకపోకలు చేసే ప్రయాణికులకు యూజర్ ఛార్జీల భారం ఎక్కువగా ఉంటుంది. వైజాగ్ పాత ఎయిర్పోర్ట్ వర్సెస్ కొత్త ఎయిర్పోర్ట్ లో యూజర్ ఛార్జీల లెక్క చూసినా కూడా అసలు విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఉదాహరణకు పాత వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ కు ఒకరు ప్రయాణించి తిరిగి వస్తే ఇప్పుడు వసూలు చేస్తున్న యూజర్ ఛార్జీలు ఎంత? కొత్తగా నిర్మించిన భోగాపురం నుంచి అదే హైదరాబాద్ కు వెళ్లి వస్తే వసూలు చేసే యూజర్ ఛార్జీలు ఎంత విషయంలోకి వెళ్తే వైజాగ్ పాత ఎయిర్పోర్ట్ లో మొత్తంగా ఈ యూజర్ ఛార్జీలు 354 రూపాయలు మాత్రమే. అదే భోగాపురం ఎయిర్పోర్ట్ లో మాత్రం 1190 రూపాయలుగా ఉండనున్నాయి. ఎందుకు ఇలా అంటే కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం పెట్టే పెట్టుబడులను తిరిగి రాబట్టుకోవడంతో పాటు కేంద్ర విమానయాన శాఖ నిబంధనలుగా చెప్పాలి. వీటి విషయంలో ఏపీ ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ మంది ప్రయాణికుల్ని ఆకర్షించే వీలుంది. ఇలాంటి పోలిక సరైనదేనా అంటే భిన్న అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. కొత్తగా నిర్మించిన విమానాశ్రయం కోసం పెట్టిన పెట్టుబడులను
తిరిగి రాబట్టుకోవడానికి ఇలాంటివి మామూలే అన్నమాట వినిపించినా కూడా చివరకు సగటు ప్రయాణికుడి కోణంలో చూసినప్పుడు మాత్రం భారం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. దీనికి తోడు పాత ఎయిర్పోర్ట్ నగరం మధ్యలో ఉండటం, కొత్త విమానాశ్రయం నగరానికి దూరంగా ఉండటంతో క్యాబ్ ఖర్చుల భారం పడనుంది. కొత్త ఎయిర్పోర్ట్ కారణంగా భారమే కదా అన్న ప్రశ్న తలెత్తడం ఖాయం. అయితే ఒక ప్రయోజనం ఉందని చెప్పాలి. అదేంటంటే పాత ఎయిర్పోర్ట్ లో పరిమితంగానే సర్వీసులు లభించేవి. అది కాస్త ఇప్పుడు ఎక్కువ సర్వీసులు లభించడం ద్వారా వైజాగ్ వాసి తమ నగరం నుంచే తాము వెళ్లాలనుకున్న గమ్యస్థానానికి చేరుకునే వీలుంటుంది. గతంలో మాదిరి అయితే హైదరాబాద్ లేదంటే మరే ఇతర ప్రాంతం నుంచి ప్రయాణించే కష్టం తప్పుతుంది. దీని కారణంగా సమయం, కాస్తంత డబ్బులు ఆదా అవుతాయి. కాకుంటే యూజర్ ఛార్జీల విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ద్వారా ప్రయాణికుడి మీద పడే భారాన్ని కాస్తంత తగ్గించే వీలుందని చెప్పక తప్పదు.